సన్ రైజ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ స్వామిగౌడ్ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే తనయుడు చింతా సాయినాథ్ హాజరయ్యారు. డాక్టర్ స్వామిగౌడ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని గత 10 సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. రక్తదానం చేయడంతో 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని, అందుకే రక్తదానం ప్రతి ఒక్కరూ చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఉపయోగకరమైన ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్ డైరెక్టర్ సంతోష్ గౌడ్, డాక్టర్ మల్లిక, రాముల్ గౌడ్, డాక్టర్ మహేష్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ప్రసన్నరాణి, డాక్టర్ కృష్ణ మరియు హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ సంగారెడ్డి వారు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని, వారి బృందాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గత 10 ఏళ్ళుగా కొనసాగిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, అట్లాగే సంతోష్ గారు, రాములు గౌడ్ గారు, పెద్దలు మల్లిక గారు, అట్లాగే సన్ రైజ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించటం సమాజానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజానికి తోడ్పాటు అందిస్తూ సమాజంలో ఆ లేనితనాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ తన వంతుగా కృషి చేస్తున్నందుకు మనందరి తరఫున స్వామిగౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే మాట్లాడుతుంటే అన్నారు సమ్మర్లో ఎక్కువ క్యాంప్స్ నిర్వహించరు అని. అట్లాంటి సందర్భాన్ని ఎంచుకొని వారి జన్మదినం సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహించి ప్రజలకు, అవసరమైన రోగులకు రక్తాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప సంకల్పాన్ని, ఆలోచనని మనమందరం అభినందించాలి. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మనమందరం మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ జవాన్లందరికీ సెల్యూట్ చేస్తూ జై హింద్. మే 9 తారీఖు నాడు మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎందుకంటే సమ్మర్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది బ్లడ్. దాంతోపాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చాలా తక్కువగా జరుగుతాయి. ఎందుకంటే డీహైడ్రేషన్ మూలంగా చాలామంది కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ ఏంటంటే బ్లడ్ అనేది మనం ఎక్కడి నుంచి తయారు చేయలేము. మిషనరీ నుంచి మనం ఒకరు దానం చేస్తేనే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా అందరు కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒకరికి మనం వాళ్ళకి ప్రాణదానం చేసినట్లు అవుతుంది. కాబట్టి అందరు కూడా బ్లడ్ డొనేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం గత 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం మే 9 తారీఖున బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా మా శ్రేయోభిలాషులకు కానీ, తర్వాత మా మిత్రులకు, తర్వాత మా హాస్పిటల్ స్టాఫ్కు, డొనేట్ చేయడానికి వచ్చినటువంటి మిగతా ప్రజలకు కూడా అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది అందరూ అలవాటు చేసుకోవాలి, అలవాటుగా మార్చుకోవాలి. దీన్ని మనం ప్రాణదానం చేసినట్లు అవుతుంది. దీంతోపాటు మనం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఇలాగ మనం ప్రతి సంవత్సరం స్కూల్స్కి బ్యాగ్స్ డొనేట్ చేయడం కానీ, గత 5 స్కూల్ కూడా మనం సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్కు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాటిని కూడా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. సో మరి ఒక విధంగా చెప్పాలంటే ఇంతకుముందు సార్ గారు చెప్పినట్లు, మన చింతా సాయి గారు చెప్పినట్లు, మనకు ఇక్కడికి వాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సన్ రైజ్ హాస్పిటల్ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఉగ్రవాదంతో మనం భారతదేశం
గత 2 రోజుల నుంచి కూడా భీకర యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కు. వాటిలో మన వీర సైనికులు ఎంతోమంది వాళ్ళు రాత్రింబగలు కష్టపడుతున్నారు. వాళ్ళకి మనం భారతీయ పౌరులందరం కూడా సహకరించాలి. జై హింద్. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మళ్ళీ ఇవాళ పెట్టాము. 10 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ విచ్చేసిన చింతా సాయన్న గారికి ధన్యవాదాలు. మరియు మీడియా మిత్రులకి మీ సపోర్ట్, అందరి సపోర్ట్, శ్రేయోభిలాషులు అందరి సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు స్వామి సార్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం డొనేషన్. గత 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రక్త దానం మీద అంటే బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ లాగా కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. అంటే చాలామందికి అపోహ ఉంటుంది, అంటే బ్లడ్ ఇవ్వడం వల్ల కొంత వీక్ అవుతామని, ఇమ్యూనిటీ తగ్గుతుందని. అట్లాంటి అపోహలు కాకుండా మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల అంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ఇమ్మీడియట్గా మనకు బ్లడ్ కూడా అక్యుములేట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు అపోహలు పోకుండా ఇయర్లీ ట్వైస్ కూడా మనం బ్లడ్ ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు. ఇస్తే మనకు ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్వామి సార్ బర్త్డే సందర్భంగా మేము స్వామి సార్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఒక మనిషి అంటే ఎలా ఉండాలి, ఒక ప్రేమ అంటే డాక్టర్ అనేటువంటిది అందరూ ఉంటారు, కాకపోతే ఒక పేషెంట్కి ప్రేమతో వైద్యం చేయడం అనేటువంటిది నేను స్వామి సార్ని చూసి నేర్చుకున్నాను. నేను కూడా అంటే ఒక పేషెంట్కి వచ్చిన పేషెంట్ని ఆ ప్రేమగా పలకరించడం కానీ, ఆ ప్రేమగా వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ఎవరి వల్ల కాదు, కొంతమంది వల్ల అయితే. దాంట్లో నేను స్వామి సార్ని చూసి నేర్చుకున్నా. ఈ సహాయం చేయడంలో కూడా సొసైటీ మనకు ఏమి ఇచ్చిందని కాకుండా మనం సొసైటీ కూడా మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా నేను స్వామి సార్ నుంచే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత తోచిన సహాయం సొసైటీకి చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. దాంట్లో స్వామి సార్ మాకు మార్గదర్శకులు. ఫ్యూచర్లో కూడా ఆయనని మేము ఫాలో అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏ విధంగా తోచిన సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే సార్ కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిపిస్తున్నాము. యాక్చువల్గా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు మా హాస్పిటల్ తరఫు నుంచి. ఇంకొకటి పేరున ప్రతి ఒక్క రక్తదాతకి, మాకు సపోర్ట్ చేసిన స్టాఫ్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.